అవసరమైతే మన కోసం ప్రాణాలిస్తుంది. అలాంటి పిల్ల ఈరోజు కళ్ళనీళ్లు పెట్టుకుందంటే దాని మనసు ఎంత బాధపడుండాలి ఒక్కసారి ఆలోచించు. అది కాదత్తయ్య, తను ఇదివరకిట్లా లేదు. ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహించుకుంటుంది. తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని బాధపడుతుంది. లేనిపోని గొడవలు క్రియేట్ చేస్తుంది. నువ్వంటే ప్రేమ కాబట్టే గొడవలు చేస్తుంది. నువ్వు తన్ని పట్టించుకోవడం లేదని అనుకుంటుంది కాబట్టే కన్నీళ్లు పెడుతుంది. శివ, భార్యాభర్తలంటే ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. అది కాదత్తయ్య. చూడు బిడ్డ, ఇంకెప్పుడు స్నేహమోహంలో కోపం గాని కంట్లో కన్నీరు గాని నేను చూడకూడదు. కావేరి, ఈ ఐస్ క్రీమ్కి లవర్స్కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? యవ్వనం కూడా ఈ ఐస్ క్రీమ్ లాంటిదే. త్వరగా ఎంజాయ్ చేయకపోతే కరిగిపోతుంది. కానీ త్వరగా తినేస్తే అయిపోతుంది కదా. కరిగిపోవడం కన్నా ఎంజాయ్ చేయడమే బెటర్ కదా. మీరు టాపిక్ ఎక్కడికి తీసుకువెళ్తారో నాకు తెలుసు. ముందు ఐస్ క్రీమ్ తినండి, కరిగిపోతుంది. ఈ టైంలో అత్తయ్య గుడికొచ్చారేంటి?